నమస్తే. మద్రాస్ హైకోర్టు తాజాగా ఒక సంచలన తీర్పునివ్వడం జరిగింది. అదేంటంటే అక్కడ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హిందూ దేవాలయాల్లో కూడా ఇక మీదట అన్య మతస్థులకు హిందూయేతరులకు ప్రవేశం లేదు. ఒకవేళ ఎవరైనా దండం పెట్టుకోవాలనుకుంటే ఆ ధ్వజస్తంభం యువతల నుంచి లేదా ఆలయం బయట నుంచే నమస్కారం చేసుకోవాలి తప్ప ఆలయం లోపలికి మాత్రం ఇక నుంచి కూడా ప్రవేశం ఉండదు అంటూ కూడా చాలా మంచి తీర్పునిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఎందుకు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అని చాలామందికి అనుమానం రావచ్చు. దేవుడు అందరివాడు కదా, అందరికీ దర్శించుకునేటువంటి అవకాశం కల్పించాలి కదా అని వాదించే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. కానీ ఇలాంటి తీర్పును ఇవ్వడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేది కూడా మనం ఒక్కసారి గతంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ముందుగా ఒక హిందువుగా నేను సంతోషిస్తున్నాను. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ, హిందూ సంఘాలు, విహెచ్పి కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, అలాగే ఇతర అన్ని సంస్థలు కూడా ఈ యొక్క కోర్టు తీర్పును, మద్రాస్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఉన్నాయి, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పాయింట్కి వద్దాం. ఎందుకు ఈ తీర్పు ఇవ్వాల్సి వచ్చిందంటే కనుక కాస్త మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి చాలా దేవాలయాలు ఉన్నాయి, హిందూ దేవాలయాలు ఉన్నాయి. అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు బహుశా ఏ రాష్ట్రంలో కూడా లేవు. కాకపోతే దురదృష్టవశాత్తు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చాలా కుట్రలు చేస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం. సరే, డిఎంకే ప్రభుత్వం గురించి మనం కాసేపటి తర్వాత మాట్లాడదాం. హిందూ దేవాలయాల్లో కొంతమంది అన్యమతస్థులు వెళ్ళి అక్కడ ఆ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలని చదవడం, వాటిని ఒక పిక్నిక్ స్పాట్ లాగా భావించి అక్కడ మద్యం సేవించడం, లేకపోతే మాంసాహారం భుజించడం, ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం అనేది చాలా జరిగే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా. అలాంటి ఒక 2-3 సంఘటనల్ని ఉదహరిస్తాను. ముందుగా ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే పళనిస్వామి ఆలయంలో జూన్లో జరిగినటువంటి సంఘటన. ఒక ముస్లిం కుటుంబం ఆ లోపలికి వెళ్ళి దర్శించుకున్నటువంటి ప్రయత్నం బుర్కాతో సహా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఏ మతానికైనా కూడా కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉంటాయి. వాటిని, ఆ సెంటిమెంట్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. ఎందుకంటే హిందువులుగా మనం కూడా ముస్లిం సోదరుల్ని ఏ విధంగా గౌరవిస్తామో, వాళ్ళ కట్టుబాట్లని, మత ఆచారాలని ఏ విధంగా గౌరవిస్తామో, అలాగే క్రిస్టియన్ సోదరులను మనం ఏ విధంగా గౌరవిస్తామో, అలాగే ఇతర మతస్థులు కూడా హిందువులని అదే విధంగా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అలా గౌరవించకుండా ఆ ఆలయాల్లోకి మేము కూడా వచ్చేస్తాం, ఇష్టం వచ్చినట్టు మేము ప్రవర్తిస్తామంటే కనుక డెఫినెట్గా అది ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. ముందుగా ఈ తీర్పునిచ్చినటువంటి జస్టిస్ శ్రీమతి గారికి హిందువులందరూ కూడా ధన్యవాదాలు చెబుతున్నారు. ఎందుకంటే ఆమె చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవి పవిత్ర స్థలాలు, పిక్నిక్ స్పాట్లు కాదు. ఒక టూరిస్ట్ ప్లేస్కి, ఒక పవిత్ర స్థలానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక టూరిస్ట్ స్పాట్లో ఏమైనా చేయొచ్చు, మద్యం సేవించవచ్చు, మాంసాహారం తినొచ్చు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. కానీ ఒక పవిత్ర స్థలంలో అలా ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ దేవాలయాలన్నీ కూడా పవిత్ర స్థలాలుగా భావిస్తున్నాం. కాబట్టి వాటిని కేవలం పూజల కోసం అక్కడ చేసేటువంటి ఆ ఆలయ నిబంధనలకు లోబడే మనం ప్రవర్తించాలి తప్ప, అందుకనే ఇతర మతస్థులు వస్తే ఈ ఆచారానికి భంగం కలుగుతుంది. కాబట్టి ఇక మీదట రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దేవాలయాల్లో కూడా అన్య మతస్థులకు ప్రవేశం లేదు అని చెప్పి ఆమె తీర్పునివ్వడం జరిగింది. ముందుగా పళని ఆలయంలో కొద్ది రోజుల కిందట ఒక ముస్లిం కుటుంబం బుర్ఖాను ధరించి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. నెంబర్ 1. రెండోది, అరుల్మిగ బృహదేశ్వర ఆలయంలో కొంతమంది ఇతర మతాలకు చెందినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి మాంసాహారం తిని అదొక పిక్నిక్ స్పాట్ లాగా ఎంజాయ్ చేయడానికి చేశారు. డెఫినెట్గా అది న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది, అక్కడ మనం కూడా చూసాం. ఇలాంటి ఇన్సిడెంటే మరొకటి జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే అరుల్మిగు మీనాక్షి సుందరేశ్వరాలయం. ఇది గర్భగుడిలోకి వెళ్ళి ఇతర మతానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని అక్కడ పఠించడం జరిగింది. అంటే కేవలం వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఇంటెన్షన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే కేవలం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలి, కించపరచాలన్నటువంటి ఉద్దేశం తప్ప హిందూ దేవీ దేవతల పట్ల నిజంగా వాళ్ళకి భక్తి లేదు, ఆరాధన లేదు, ఏమీ లేదు. కేవలం హిందువుల్ని ఏదో ఒక విధంగా వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని దెబ్బతీయాలి, వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయాలనేటువంటి లక్ష్యమే కనబడుతుంది. ఎందుకంటే ఒక పవిత్ర స్థలంలో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి మేము మాంసాహారం తింటాం, అక్కడికి వెళ్ళి మేము ఏదో పేకాట ఆడతాం, లేకపోతే మద్యం సేవిస్తాం, ఇలాంటివన్నీ కూడా చేస్తామంటే డెఫినెట్గా ఇది కుట్ర. ఇక డిఎంకే ప్రభుత్వం
మొదటి నుంచి చేస్తున్నది వాళ్ళ మూలాలన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయమే. హిందూ మతం అన్నా సనాతన ధర్మం అన్నా కూడా ఎంత ద్వేషిస్తుందో డిఎంకే, వాళ్ళ మూలాలన్నీ కూడా అక్కడి నుంచే. పెరియార్ గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. రాముడికి చెప్పులేసినటువంటి చరిత్ర ఆ డిఎంకే పార్టీకి ఉంది, ఆ నాయకులకు ఉంది. అలాంటి చరిత్రది. సో మొదటి నుంచి కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కొద్ది రోజుల కిందట ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయో మనందరం కూడా చూసాం. కాబట్టి డిఎంకే యొక్క జీన్స్లోనే, డిఎన్ఏలోనే హిందూ మత యొక్క ద్వేషాన్ని నింపుకున్నటువంటి పార్టీ. అలాంటి పార్టీ అక్కడ ఈరోజు అధికారంలో ఉండడం, ఆ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ కూడా, ఆ కుట్రలన్నిటికీ కూడా ఒక చెంపపెట్టు లాంటి సమాధానం, ఒక చెంపదెబ్బ లాంటి సమాధానం ఈరోజు ఇచ్చినటువంటి కోర్టు, మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అయితే ఈ తీర్పును కూడా డిఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. లేదు, మేము దీన్ని వ్యతిరేకిస్తాం, మళ్ళీ మేము అప్పీల్కి వెళ్తామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడికక్కడ బోర్డుల్ని ఏర్పాటు చేయడం అనేది డిఎంకే సర్కారు వాదన ఏంటంటే ఇది రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉంది, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి మధ్య గొడవలు పెట్టే విధంగా ఉందంటూ ఒక అర్థం పర్థం లేనటువంటి వాదనని డిఎంకే ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తుంది. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా బహుశా ఇదే తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చాలామంది హిందూ మతానికి చెందినటువంటి పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైనా కూడా ఇక ఇది ఎండ్లెస్ సబ్జెక్ట్ అవుతుంది. హిందువులందరూ కూడా స్వాగతించదగ్గ పరిణామం ఇది, వెల్కమ్ చేయదగినటువంటి పరిణామం ఇది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే కనుక, ప్రముఖులు ఎవరైనా వచ్చినప్పుడు, ఒక రాజకీయ సోనియా గాంధీ లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, ఓవైసీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అహో వీరు హిందువులు కాదు అనేటువంటి తెలుస్తుంది. సామాన్యులు వస్తే, సామాన్యులైనటువంటి హిందూయేతరులు వస్తే వాళ్ళని ఎలా గుర్తించాలనేటువంటిది ఒక పెద్ద సమస్య. మనకు తిరుపతిలో మనందరికీ తెలుసు, ఎవరైనా ఇతర మతస్థులు అక్కడికి వస్తే కనుక నేను బిలీవర్ అని చెప్పి అక్కడ సంతకం చేసి లోపలికి వెళ్ళి స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొత్తగా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా ఇక్కడ తీర్పునివ్వడం జరిగింది. ప్రముఖులను గుర్తిస్తారు, సామాన్యుల్ని వీళ్ళు హిందువులా కాదనేది ఎలా గుర్తిస్తారనేది ఒక సమస్య. దానికి ఏ విధమైనటువంటి పరిష్కారం చూస్తారనేది భవిష్యత్తులో చూడాల్సిందే. బట్ ఏదేమైనా కూడా హిందువులకు సంబంధించి, హిందూ సంఘాలకు సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుంది మద్రాస్ హైకోర్టు. అయితే ఇది కేవలం తమిళనాడు రాష్ట్రం వరకే పరిమితం అవుతుందా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉందా? తీసుకుంటే బాగుంటుందనేది. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో మెజారిటీ హిందువులే ఉన్నారు. అయితే ఆ దురదృష్టవశాత్తు వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ చాలా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. పండగల్ని జరుపుకునేవారు, ఊరేగింపులు జరుపుకునేవారు, వాటి మీదే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఇది మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఇలాంటి నిర్ణయాలు మిగతా రాష్ట్రాల్లో కూడా తీసుకుంటే బాగుంటుందనేది చాలామంది హిందువులు, హిందూ నాయకులు, మత పెద్దలు చెబుతున్నటువంటి మాట. మరి ఆ రోజు మనం త్వరలోనే రావాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.